ఓకే. ఒక్కసారి ఊహించండి. మనం రోజూ ఇంట్లో ఉండే అలవాట్లు, ఆఫీసుకు వెళ్లే దారి ఇవన్నీ సడన్‌గా దేశ భద్రతకి, గ్లోబల్ జియోపాలిటిక్స్‌కి ముడిపడి ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నమ్మలేం కదా! కానీ ఈనాటి మన విశ్లేషణలో ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మన రోజువారీ జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయో, అలాగే మన చిన్న చిన్న నిర్ణయాలు దేశ ఎకానమీని ఎలా కాపాడగలవో చాలా ఇంట్రెస్టింగ్‌గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. ఇటీవల ఒక వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదేంటంటే, ఒక సంవత్సరం పాటు ఎవరూ బంగారం కొనొద్దు, వీలైనంతవరకు ఇంట్లో నుంచే పని చేయండి, విదేశీ ట్రిప్స్ వాయిదా వేసుకోండి అని ఒక పిలుపు వచ్చింది. ఇలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ సేఫ్ అవుతుందట. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. అసలు మనం బంగారం కొనకపోవటానికి, దేశాన్ని కాపాడటానికి లింక్ ఏంటి? ఈ పజిల్ సాల్వ్ చేయాలంటే ముందుగా మనం దేశం జేబులో ఏముందో అంటే ఫైనాన్షియల్ లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి. మన దేశ ఖజానా పరిస్థితి చూస్తే ఉదాహరణకు 2025-26లో ఐటీ సర్వీసులు, ఎగుమతులు మరియు ఎన్ఆర్ఐ ఫండ్స్ ద్వారా మన దేశంలోకి దాదాపు $860 బిలియన్ వచ్చాయి. ఇది మంచి విషయమే. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే అదే సమయంలో మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల బిల్లు అక్షరాల $970 బిలియన్. అంటే మన సంపాదన కంటే ఖర్చే ఎక్కువైపోయింది. ఫలితంగా ఏకంగా $110 బిలియన్ భారీ ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్యలోటు ఏర్పడుతోంది. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. ఇప్పుడు అత్యవసర సమయాల్లో మనల్ని ఆదుకునే డాలర్ రిజర్వుల పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. కేవలం ఒక్క వారంలోనే ఈ రిజర్వులు $7.7 బిలియన్ కరిగిపోయి సుమారు $690 బిలియన్ పడిపోయాయి. మన రూపాయి వాల్యూ పడిపోకుండా కాపాడ్డానికి రిజర్వ్ బ్యాంక్ తన దగ్గరున్న డాలర్లను మార్కెట్లోకి పంప్ చేయాల్సి వస్తోంది. ఇది నిజంగా చాలా టెన్షన్ పెట్టే విషయమే. అసలు ఈ డాలర్ డ్రెయిన్ లేదా డాలర్ల వలస అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్పుకుందాం. మనం వెళ్ళి ఒక 7 లక్షలు పెట్టి ముచ్చటగా ఓ 30 గ్రాముల బంగారం కొన్నా లేదా కార్లో ట్యాంక్ ఫుల్ పెట్రోల్ కొట్టించినా ఆ డబ్బు మన దేశంలోనే ఉండదు. లోకల్ బ్యాంకులు మన రూపాయలను డాలర్లుగా మార్చి విదేశీ సప్లయర్లకు కట్టేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెట్రోలు, బంగారం ఎంత ఎక్కువగా వాడితే మన దేశ ఖజానాలోని వాల్యుబుల్ డాలర్ రిజర్వులు అంత స్పీడ్గా ఖాళీ అయిపోతాయన్నమాట. మరిదంతా ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? దీని వెనుక పెద్ద గ్లోబల్ స్టోరీనే ఉంది. ఒకసారి గమనిస్తే ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు రష్యాను దెబ్బతీయడానికి అమెరికా ఏకంగా $300 బిలియన్ రష్యన్ రిజర్వులను ఫ్రీజ్ చేసింది. ఇక నివేదికల ప్రకారం చూస్తే ఫిబ్రవరి 28, 2026న మొదలైన అమెరికా-ఇరాన్ వార్, ఆ తర్వాత ఏప్రిల్ 30న అమెరికా నావల్ బ్లాకేడ్ ఇవన్నీ కలిసి వరల్డ్ ఎకానమీని ఒక్కుదుపు కుదిపేశాయి. ఈ నావల్ బ్లాకేడ్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఆయిల్ సప్లై రూట్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. దాంతో యుద్ధానికి ముందు జస్ట్ $70 ఒక బ్యారెల్ ముడి చమురు ధర ఒక్కసారిగా $128 జంప్ అయింది. ఉత్పత్తి ఖర్చు పెరగలేదు, నౌకలు మారలేదు. కేవలం ఈ సప్లై బ్లాక్ అవ్వడం వల్లే ఆర్టిఫిషియల్గా ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీనివల్ల ఆయిల్ కంపెనీలు భారీగా నష్టాలను భరించాల్సొస్తుంది. ఇక పోర్ట్స్ అన్నీ మూతపడడంతో ఇరాన్ తమ ఆయిల్ బావుల ఉత్పత్తిని ఆపలేక వచ్చిన ఆయిల్ను డైరెక్టుగా సముద్రంలోకే వదిలేస్తోంది. అక్షరాల 120 చదరపు కిలోమీటర్ల మేర సముద్రం మీద ఆయిల్ పేరుకుపోయి సముద్ర జీవులు ఊపిరాడక చనిపోతూ భయంకరమైన ఎకోలాజికల్ డిజాస్టర్ జరుగుతోంది. మరోవైపు ఇరాన్ తమ షాడో ఫ్లీట్ ద్వారా అంటే దొంగచాటుగా వేరే దేశాల జెండాలున్న నౌకల్లో ఏకంగా 22 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను చైనా లాంటి దేశాలకు సీక్రెట్గా అమ్మేస్తోందని నివేదికలు చెప్తున్నాయి. సో అస్సలు కథ ఇక్కడే టర్న్ తీసుకుంది. అమెరికా రష్యా డాలర్లను ఫ్రీజ్ చేసిన విధానం చూసి చైనాకు భయం పట్టుకుంది. రేపు మనక్కూడా ఇలాగే జరిగితే అని ఆలోచించి తమ దగ్గరున్న అమెరికన్ ట్రెజరీ బాండ్లను అమ్మేసి ఆ డబ్బుతో భారీగా బంగారాన్ని పోగేసుకోవడం మొదలుపెట్టింది. అమెరికా డాలర్ను వీక్ చేసి తమ ఎకనామీని సేఫ్గా ఉంచుకోవడమే చైనా మాస్టర్ ప్లాన్. ఈ వ్యూహంలో భాగంగా చైనా ఏం చేస్తోందో తెలుసా? ప్రతి నెల ఏకంగా 2000 కిలోల బంగారాన్ని కొనేస్తోంది. అవసరం ఉన్నా లేకపోయినా ఇంతలా బల్క్లో కొంటుండటంతో గ్లోబల్ మార్కెట్లో బంగారం డిమాండ్ ఆర్టిఫిషియల్గా విపరీతంగా పెరిగిపోయింది. డాలర్ కంటే గోల్డ్ సేఫ్ అన్నదే చైనా స్ట్రాటజీ.
ఇలా చైనా ఆడుతున్న ఈ గేమ్ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన లోకల్ మార్కెట్ల మీద పడింది. దాని రిజల్ట్ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ₹150,000 చేరింది. అసలే ఆయిల్ కొనడానికి డాలర్లన్నీ కరిగిపోతున్నాయనుకుంటే ఇప్పుడు ఆకాశాన్నంటిన ఈ బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లన్నీ అమాంతం కరిగిపోతున్నాయి. ఒకవైపు ఖరీదైన ఆయిల్, మరోవైపు మండిపోతున్న బంగారం, ఈ రెండూ మన జాతీయ ఖజానాకి పెనుముప్పుగా మారాయి. విభాగం 1 ది 12-పాయింట్ డిఫెన్స్ ప్లాన్. ఎస్, ఈ భారీ ఆర్థిక సునామీ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రపోజ్ చేసిన ఒక పటిష్టమైన ఫైనాన్షియల్ షీల్డ్ ఇది. ఈ ప్లాన్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన ఇంధన వాడకాన్ని దారుణంగా తగ్గించడం మీదే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కోసం మన డాలర్లు విదేశాలకు పోకుండా అడ్డుకోవడం దీని లక్ష్యం. అందుకే అవసరమైతే తప్ప సొంత బండ్లు వాడకుండా మెట్రోల్లో వెళ్లడం, కార్ పూలింగ్ చేయడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం చాలా ముఖ్యం. అంతేకాదు, కోవిడ్ టైంలో మళ్లీ వర్క్ ఫ్రం హోం కల్చర్ తీసుకురావడం, మీటింగ్స్ అన్నీ ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం, ఇక వ్యవసాయంలో డీజిల్ పంపుల బదులు సోలార్ పంపులు వాడటం, ఇవన్నీ మన డాలర్లను దేశం దాటకుండా ఆపుతాయి. ఇక ప్లాన్లో సెకండ్ హాఫ్ పూర్తిగా మన లైఫ్ స్టైల్, కన్జంప్షన్కు సంబంధించింది. కనీసం 1 సంవత్సరం పాటు బంగారం అస్సలు కొనకపోవడం అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. అలాగే వంట నూనెల వాడకం తగ్గించడం, ఫారిన్ ట్రిప్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాయిదా వేసుకోవడం ద్వారా మన డాలర్లు బయటకు వెళ్లకుండా ఆపొచ్చు. పక్కా లోకల్ ప్రాడక్ట్స్ కొంటూ యూరియా లాంటి రసాయన ఎరువుల వాడకం 50% తగ్గించాలి. ఎందుకంటే యూరియా తయారీకి వాడే నేచురల్ గ్యాస్ ధరలు కూడా యుద్ధం వల్ల మండిపోతున్నాయి. ఈ చిన్న చిన్న మార్పులు మన ఖజానాను ఎంతగానో రక్షిస్తాయి. ఫైనల్గా ఈ విశ్లేషణ మనకొక పచ్చి నిజం చెబుతోంది. ఏంటంటే అత్యంత వేగంగా కనెక్ట్ అయ్యున్న ఈ గ్లోబల్ ఎకానమీలో ఎవ్వరికీ కనిపించని ఒక పెద్ద ఆర్థిక యుద్ధం జరుగుతోంది. కాని ఇక్కడ ఆయుధాలు, తుపాకులు కాదు, మన రోజువారీ అలవాట్లే. మనం వాడే బండి, మనం మానుకున్న ఒక చిన్న బంగారు ఆభరణం, ఇవే ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే కవచాలు. మన చిన్న చిన్న చాయిసెస్ ఒక దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడేస్తాయో స్పష్టంగా అర్థమైంది కదా. మరి ఈ